మీనరాశి వారికి ఈ ఫిబ్రవరి మాసం మిశ్రమంగానే ఉండబోతూ ఉన్నది. కారణం ఏంటి అంటే శుక్రుడు మినహాయించి మిగతా గ్రహాలేవి కూడా అంత అనుకూలంగా లేవు. అంటే చెప్పుకుంటూ పోతే నెగిటివ్స్ ఎక్కువ ఉంటాయి. అందుకనే నిడివి కూడా మేము తగ్గించేస్తున్నాం. మీనరాశి గురించి పెద్ద చెప్పుకుంటే ఇప్పుడు వ్యయంలో ఇన్ని గ్రహాలు పడ్డాయి. అలాగే గురుబలం పోయింది. వక్రించిన గురుడు కూడా అంత అనుకూలంగా లేరు, ఆయన మారిపోయారు. అర్ధాష్టమ కుజుడు. అంటే ఇక మనం దాని గురించి ఏం చెప్తాం? గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నది. ఒక శుక్రుడు మాత్రమే చంద్రుడితో కలిపి యోగిస్తూ ఉన్నారు. ఇది వల్ల 15% ఫలితం మాత్రమే ఈ రాశి వారికి వస్తుంది. మరి ఈ 15% శుభ ఫలితాలతోటి మనం ఎంత ఈదగలుగుతాం? మన దగ్గర ఉన్నది 1 లీటర్ పెట్రోలు. 1000 కిలోమీటర్లు వెళ్ళాలంటే అది రాదు కదా. అందుకని ఏం చేయాలి? ఇంటర్వెల్స్లో ఆగాగి ముందుకెళ్ళాలి. ఒక పెట్రోల్ బంక్ దొరికేంత వరకు ఈ లీటర్ పెట్రోల్ తోటి కొంతసేపు నడిపించుకుంటూ, కొంతసేపు తోలుకుంటూ, ఎత్తు వచ్చినప్పుడు ఎక్కించి, పల్లం వచ్చినప్పుడు ఇంజిన్ ఆపేసి, ఇలా మనమే రకరకాలైనటువంటివి చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే మీనరాశి వాళ్ళు కూడా ఏంటి అంటే అనుకూలత ఉన్నప్పుడు చొచ్చుకుపోతూ ఉండడం, ప్రతికూలతలు వస్తూ ఉన్నప్పుడు ఆగిపోతూ ఉండడం, ఎవరి మీద ఆధారపడకుండా ఉండడం, ఆరోగ్యపరంగా ఎప్పటికప్పుడు చాలా కాన్షియస్గా ఉండడం, ఏ నిర్ణయం తీసుకున్నా గురువుల యొక్క అనుగ్రహాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళడం, ఎప్పుడు కూడా సొంత నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం, ఓవర్ కాన్ఫిడెన్స్గా వెళ్లకుండా ఉండడం, ఇవన్నీ కూడా చాలా నియమనిష్టలుగా ఉండి ముందుకు వెళుతూ ఉండాలి. ఎందుకంటే ప్రతికూలతలు ఎక్కువ ఉన్నాయి ఇందులో. మనం చెప్పుకుంటూ పోతే ఎందుకంటే భయపెడతారంటారు. గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు అరటిపండు తిన్నా పన్నీరిగిపోతుంది. దాన్ని మనం ఏం చెప్పలేం. మీరు చూడండి ఎంత ప్రెషర్ ఉంటుందంటే మీనరాశి వాళ్ళకి. ఒక చెరుకు గడని మిషన్లో పెట్టి తిప్పుతాడు, అది ఎంత పిప్ అవుతుంది, దాని మీద ఎంత ప్రెషర్ పడుతుంది. అలాగే ఉంటాయి ఈ మీనరాశి వాళ్ళ యొక్క స్థితిగతులు. కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మనం ఎక్కడ క్రష్ అయిపోకుండా ఎక్కడికక్కడ తప్పించుకుంటూ ముందుకు వెళ్ళాలి. దానికి భగవద్ అనుగ్రహం చాలా ముఖ్యము. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. మీనరాశి వారు ఎప్పటికప్పుడు ఉత్తేజంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆంజనేయ ఆరాధన క్రమం తప్పకుండా చెయ్యాలి. ప్రతి శనివారం నాడు శివాలయంలో ప్రదోషకాలంలో దీపం పెట్టాలి. ప్రతినిత్యం ఆంజనేయ స్వామి సింధూరాన్ని ధారణ చేయాలి. ఇలా చేస్తూ ఉంటే మీనరాశి వారికి మంచి రోజులు వస్తాయి. ఏదేమైనా ఈ కుజస్తంభన, గురుని యొక్క వక్రత్యాగము, రవి బుధుల మార్పు ఇవన్నీ కూడా ప్రతికూలించేటువంటి అంశాలు. శుక్రుడి బలం ఒక 2 నెలలు ఉంటుంది. ఈ 2 నెలల వ్యవధిలోనూ కూడా కొంత ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. జాతకంలో దశాంతర దశలు బాగుంటే ఈ గ్రహస్థితిని దాటగలుగుతారు. జాతకం కీలకం. స్వస్తి.